ఎడారిలో సెలయేర్లు. జనవరి 21వ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందర. ఈ విషయాలేవి నన్ను కదిలించలేవు. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనమునకు ఇది స్వేచ్ఛానువాదం. సమూయేలు గ్రంథంలో చదువుతాము, హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిష్తీయులంతా దావీదు మీద పడి దాడి చేయడానికి వెతుక్కుంటూ వచ్చారు. ప్రభువు దగ్గర నుండి యోగ్యమైనది ఏదైనా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు. మనం దేవుడి కోసం ఏదైనా గొప్ప కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడనుకోండి, అది మనకి రక్షణ సూచన. రెండింతల ఆశీర్వాదాలు, శక్తి, విజయం మనవవుతాయన్నమాట. ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకుగొట్టంలో గుండా వెళ్ళవలసి రావడం చేత దాని వేగం రెట్టింపు అవుతుంది. విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలానే కదా. పవర్ హౌస్లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది. ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతానును కూడా సాధనంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది. వీరుడి జీవితం విరిపాన్పు కాదు, ముళ్ళ తోట అతని బాట. మహనీయుల నివాసాలు చెరసాలలే, పెనుగాలులు తగిలేది నేరుగా తెరచాపకే. విజయానికి బాటలే కష్టాలు. లోయదారి గుండా నడిచి వెళితే రాజబాట వస్తుంది కదా. గొప్ప విజయాలన్నింటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది. కఠినమైన మూసల్లోనే కిరీటాలను పొతపూసేది. దుఃఖపు గానుగలు నలగకుండా ఎవరికీ ఘన విజయం రాదు. చింతాక్రాంతుడైన యేసు నుదుటి మీద కలతల చారలతో హెచ్చరించాడు, ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి అని. ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది. అయితే భయపడకండి, నేను లోకాన్ని జయించాను అని. ఈ అడుగుజాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. సింహాసనానికి దారితీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి. గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం. మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుంచి కిరీటాలను మనం లాక్కుంటాం. గొప్పతనానికి వెనుకనే ఆవేదన ఉంటుంది. అది అందరికీ తెలిసిన రహస్యమే. సంస్కర్తలైన వాళ్లను శ్రమలెప్పుడూ నీడలా వెంటాడినాయి. పౌలు, లూథర్, నాక్స్, వెస్లీ తదితర విశ్వాస వీరుల కథలన్నీ ఇంతే. వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళు ఆపదలు బాట మీదుగా నడిచి వచ్చారు. శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాశారు. వీరంతా మహాశ్రమల కాలం నుండి బయటకు వచ్చిన వాళ్ళు. గ్రీకులో అసమానుడైన కవివర్యుడు ఎవరు? హోమర్. కానీ ఆయన గ్రుడ్డివాడు. యాత్రికుని ప్రయాణమనే కరిగిపోని కలను రచించిందెవరు? చిరాంబరాలు ధరించుకొని పట్టు పరుపుల మధ్య కూర్చున్న రాజకుమారుడా? కాదు. ఆ కల వెలుగు బెడ్ఫోర్డ్ జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది. ఆ జైలు గదికి రాజు బనియన్. దైవజ్ఞాని తనకు కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు. విజేత గొప్పవాడు. క్షతగాత్రుడై నెత్తురొల్కుతూ కొన ఊపిరితో మూర్ఛితుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ నేల కొరిగిన వీరుడు అతనికంటే నిజంగా గొప్పవాడు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.